సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తారు, చంపేస్తే ఏం చేస్తామంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపైన మనతో మాట్లాడేందుకు వైఎస్ భారతిరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, నిన్న చూసాము చంద్రబాబు నాయుడు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒకసారి రాళ్లతో కొట్టేస్తానని చెప్పి ఒకసారి హత్యా ప్రయత్నం చేసేలా ప్రేరేపించారు. ఇప్పుడు మళ్ళీ ఈ మాటలు మాట్లాడుతూ దీనిపైన మీ స్పందన? ప్రజా జీవితంలో ఉండేటోళ్ళు ఇట్లా మాటలు మాట్లాడకూడదు, ప్రజలకు ఒక మాదిరిగా ఉండాలా, వయసులో పెద్దోళ్ళు ఏం మాట్లాడుతున్నాం అనేది చూసుకొని విచక్షణతో మాట్లాడాలా. ఇట్లా ఆలోచనలు ఇట్లా మాటలు ఇవన్నీ దే నాట్ రైట్. ఇప్పుడు కూడా ఉదయం నుంచి కూడా ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నారు. పులివెందులలో అసలు అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు ప్రజలు. ఒక పక్క మా పులివెందులలో జరిగిన అభివృద్ధి ఎక్కడా జరగలేదు, కొన్ని రోజులు ఉంటే విదేశీ వాళ్ళు కూడా వచ్చి చూసే విధంగా ఇక్కడ పరిపాలన ఉంది, అలాగే అభివృద్ధి కూడా ఉందని చెప్తూ ఉన్నారు. అభివృద్ధి లేదు అని అనేటోళ్ళకి కళ్ళు లేవనుకోవాలి, ఏమనుకోవాలి. చాలా బాగుంది మా అభివృద్ధి. అవ్వాతాతల దగ్గరికి వెళ్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. వారు ఏం చెప్తున్నారు మేడం? ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు లేకపోతే ఏం చెప్తున్నారు? జగన్ బాబు మా పెద్ద కొడుకుమ్మా, మేము చూసుకుంటాము, మాకు నెల నెల ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తారు, అది ఇది అని చెప్తున్నారు. మా చాలా సంతోషంగా ఉన్నారు. మీరు ఎటువంటి భరోసాని ఇస్తున్నారు మేడం పులివెందుల ప్రజలకి? నేను భరోసా ఇవ్వడం కంటే జగన్ గారి తరపున వాళ్ళని వచ్చి కలుస్తున్నాను, వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మనం 5 ఏళ్ళకి ఒకసారి అయినా వచ్చి నేను వచ్చేది 5 ఏళ్ళకి ఒకసారి కలుస్తానని సంతోషంగా. సో ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ సంవత్సరం ఏ విధంగా అనిపిస్తుంది? ఒక సీఎం వైఫ్గా కూడా వచ్చి ఇక్కడ మీరు నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఇంతకు ముందు కాలంలో వచ్చేటప్పుడు ఈ పనులు, ఇండ్లు కావాలా, పెన్షన్లు కావాలా, ఆరోగ్యం బాగాలేదు అనే సమస్యలు ఎక్కువ ఉండేటివి. ఇప్పుడు చాలామంది మాకు అన్నీ వస్తానాయని చెప్పేటోళ్ళు ఎక్కువ ఉండరు. సో చాలా సంతోషంగా ఉంది. శాచురేషన్ పద్ధతిలో అన్నీ జరుగుతున్నాయి, అందరికీ ఇల్లు ఉన్నాయి, హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ చూసుకోబడుతున్నాయి. సార్, పులివెందులు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటూ ఉన్నారు మేడం? అంటే మెజారిటీ కానీ స్పందన కానీ? పోయినసారి కంటే చాలా బాగుంటుందమ్మా. పోయినసారే బాగుంది, అంతకంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. మొత్తంగా పులివెందులలో భారీ మెజారిటీ రాబోతుంది. సీఎంపై చంద్రబాబు ఏ విధమైన వ్యాఖ్యలు అయితే చేశారో అది ఖచ్చితంగా విచక్షణ రహితంగా మాట్లాడారని చెప్తూ ఉన్నారు. ఒకవైపు ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రజల్లో ఉంటూ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కూడా వైఎస్ భారతిరెడ్డి చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ రాముతో సుష్మిత, సాక్షి టీవీ, వేంపల్లి నుంచి.